హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో మనశంకర వరప్రసాద్ మూవీ రివ్యూని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలెట్టేద్దాం. ముందుగా ప్రసాద్ అండ్ శశిరేఖ. ప్రసాద్ అంటే చిరంజీవి, శశిరేఖ అంటే నయనతార. సో వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. సో తర్వాత మళ్ళీ పిల్లల్ని చూడాలనుకుంటాడు. 6 years తర్వాత ప్రసాద్. సో పిల్లల కోసమైనా మళ్ళీ కలవాలనుకుంటాడు. సో మరి వాళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత శశిరేఖని కొంతమంది విలన్ గ్యాంగ్ ఏమో చంపాలని చూస్తుంటారు. సో వాళ్ళు ఆమెను ఎందుకు చంపాలనుకుంటారు అనేది మనకి తెలియాలంటే మూవీ చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ముందుగా ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే టైటిల్ కార్డ్స్ చాలా బాగుంటాయి. టైటిల్ కార్డ్స్ చిరంజీవి గారివి. అండ్ అలాగే ఎంట్రీ కూడా బాగుంటుంది. ఒక 10 minutes తర్వాత సాంగ్ వస్తుంది. హుక్ స్టెప్ సాంగ్, అదైతే థియేటర్ షేక్ అయిపోతున్న సాంగ్ మామూలుగా లేదు. బాస్ గ్రేస్ కానీ, బాస్ డ్యాన్స్ మూవ్స్ కానీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. సో స్టైలిష్ మూవ్స్ ఉన్నాయి దాంట్లో అయితే. సో పర్ఫెక్ట్గా మనకి వింటేజ్ చిరంజీవి గారు గుర్తొస్తారు. సో ఆ సాంగ్లో అయితే ఓవరాల్గా సాంగ్ అనే కాదు మూవీ మొత్తానికి. సో బాస్ మాత్రం ఒక 30-20 years బ్యాక్ వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. సో అంత గ్రేస్ఫుల్గా, అంత స్టైలిష్గా, అంత యంగ్గా కనిపిస్తున్నారు. సో ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో వింటేజ్ లుక్ని అయితే అనిల్ రావిపూడి గారు రాబట్టారని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. సో దాని తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ హాఫ్లో అలా హుక్ స్టెప్ సాంగ్ తర్వాత స్టోరీ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. సో కామెడీ వన్ అండ్ ఓన్లీ కామెడీ. సో అలా ముందుకు వెళ్తుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. సో స్టైలిష్ అండ్ బీజిఎం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పరంగా చూస్తే బాగుందని చెప్పుకోవచ్చు. సో కామెడీ పరంగా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అనిల్ రావిపూడి నెవర్ డిసప్పాయింట్ అనమాట. ఈ కామెడీ స్క్రిప్ట్స్ విషయంలో అనిల్ రావిపూడి అసలు డిసప్పాయింట్ చేయరు. సో దాని గురించి మనం అయితే వరీ చేయాల్సిన అవసరమే లేదు. సో మనకు కావాల్సిన కామెడీ అయితే, మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే మనకి లభిస్తుందని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో. దెన్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే సో అదే వేలో మళ్ళీ స్టోరీ కంటిన్యూ అవుతుంది. కామెడీ కూడా, సో ముఖ్యంగా కామెడీ కూడా ఎక్కడ తగ్గదు. అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మూవీ కనెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుంది. విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ సీన్ అయితే అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఆ బీజేయం కానీ, వెంకీ స్వాగ్ కానీ, సో స్టైలిష్ పర్ఫార్మెన్స్. వెంకీ గారు అయితే చాలా రిచ్గా అనిపిస్తారు. సో యాక్టింగ్ గురించి తెలిసిందే కదా, ఎరగొట్టేశారు వెంకీ గారు. తను ఉన్నంతసేపు మాత్రం చాలా ఎంటర్టైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే క్లైమాక్స్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందో చెప్పు భయ్య అంటే నన్ను అడిగితే బాగుంది భయ్య. సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఖచ్చితంగా అది ఫస్ట్ మనశంకర వరప్రసాద్ మూవీ అవుతుంది. సో సినిమా బాగుంది. సో ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బాగుంది. కొన్ని చోట్ల సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమాని దింపడం, అది హిట్ చేసుకోవడం అనిల్ రావిపూడికి అలవాటు అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం. సో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే డిసప్పాయింట్ చేయరు. మూవీకి వచ్చిన వాళ్ళని టికెట్ మాత్రం వర్త్ అయిపోతుంది. సో మీరు పెట్టిన డబ్బులకి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. సో అది మాత్రం చెప్పగలను. సో దెన్ యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే చిరంజీవి గారు మాత్రం ఇరగదీసేశారని చెప్పుకోవచ్చు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపిస్తుంది. కామెడీ టైమింగ్ మెయిన్లీ. సో కామెడీ టైమింగ్ అయితే చిరంజీవి గారిది చూసిందే కదా మనందరం ఇంతకుముందు సినిమాలలో. సో అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కామెడీ మాత్రం మామూలుగా లేదు. అండ్ దాని తర్వాత విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా సినిమాలో చాలా ప్లస్ అవుతుంది. ఆయన రావడం పోయిన సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న మూవీ ద్వారా ఇంక థియేటర్లోకి వచ్చాడు. మళ్ళీ సంక్రాంతికి సో అదే డైరెక్టర్, అదే యాక్టర్తో మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. ఖచ్చితంగా వెంకీ అయితే డిసప్పాయింట్ చేయరు. అండ్ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని సీన్లు ఉంటాయి, అవైతే గూస్ బంప్స్ అనమాట. అవైతే హిలేరియస్ అనమాట. సో హిలేరియస్ అనమాట, పడి నవ్వుకుంటారు. సో అవైతే ఖచ్చితంగా వెంకీ అండ్ చిరు ఉన్న ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోతాయి మూవీలో. అండ్ అలాగే నెక్స్ట్ నయనతార కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ని అయితే డెలివర్ చేసింది. అండ్ అలాగే ప్రసాద్ పిల్లలు అంటే చిరంజీవి గారి పిల్లలు, సో వాళ్ళిద్దరు కిడ్స్గా చేసిన చిన్న పిల్లలు, వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అయితే మంచిగా చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీలో ఒక బుడ్డోడు ఉంటాడు కదా, బూతులు మాట్లాడుతుంటాడు. సో వాడు కూడా ఈ మూవీలో ఉన్నాడు. సో వాన్ క్యారెక్టర్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు మూవీలో. సో చాలా హిలేరియస్గా అయితే ఉంటుంది. అభినవ్, క్యాథరిన్ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ని అయితే డెలివర్ చేశారు. అండ్ నెక్స్ట్ అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకున్నట్లయితే సో మరోసారి సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి మరో సంక్రాంతికి. సో మరో హిట్ అయితే గ్యారంటీ, ఇదైతే రాసి పెట్టుకోండి, మంచి హిట్ అయిపోతుంది. ఎందుకంటే అడ్వాంటేజ్ ఉంది
మనకి ఇప్పుడు సెలవులు ఉన్నాయి, సంక్రాంతి సెలవులు 1 వీక్ దాకా సెలవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హిట్ అయిపోతుంది, గ్యారంటీ చెప్పగలను. సో మరి నెంబర్స్ ఎంత వస్తాయో మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే భీమ్ సిసిరిలో మంచి మ్యూజిక్ని అయితే డెలివర్ చేశాడు. కొన్ని చోట్ల బీజిఎం బాగుంది, కొన్ని చోట్ల యావరేజ్గా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఇన్ని బాగుండడం వల్ల మంచి అవుట్పుట్ అయితే డెలివరీ చేశారు మనకి. సో ఇది గైస్ మనశంకర వరప్రసాద్ గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు సినిమా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.